ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్కు గొప్ప చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెక్స్టైల్స్ కేవలం పరిశ్రమే కాదు, చేనేతలకు జీవితమని చెప్పారు. హైదరాబాద్ HICCలో ఆసియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్లో సీఎం పాల్గొన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని వెల్లడించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా మారడమే మా లక్ష్యమని చెప్పుకొచ్చారు. దక్షిణాసియా టెక్స్టైల్స్ క్యాపిటల్గా తెలంగాణను తీర్చిదిద్దుతామని, ప్రపంచంలోని ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్గా హైదరాబాద్ మారిందన్నారు. India has a rich history and tradition of creating the best cloth. For centuries, art and culture helped India perfect its traditional textiles. Telangana can proudly say we have textiles in our DNA. During the rule of Nizams, traders from all over the world came to buy cloths and pearls in Hyderabad. You know, Hyderabad is the rocks and lakes and pearl city. From our famous Pochampalli Ikkat to Gadwali sarees, Warangal Dharis to waves of Narayanpet, textile is not just an industry, it is lifeline for our weaving communities. We are building global fashion corridors and circular hubs that don't just ask how much we make, ask how well can we live. We are building an ecosystem where made in Telangana is not just a label of origin, it is a promise of trust, a promise of ethical labor, a promise for a green planet. ఈ యొక్క వస్త్ర పరిశ్రమకి ఇది భారతదేశానికి అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ గ్రోత్కి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమ. వేలాది మంది ఆధారపడ్డటువంటి పరిశ్రమ. పురాతన కాలం నుంచి దీనికి ఊపిరులూదినటువంటి ఈ తెలంగాణ గడ్డ ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెలో చీరల్ని నేర్చినటువంటి మా నేతన్నల యొక్క గౌరవం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. ఇది వస్త్రమే కాదు, ఇది మానవాళి యొక్క సంప్రదాయానికి చిహ్నమైనటువంటి పరిశ్రమ విజయవంతంగా ఉండాలని కింది నుంచి నేతన్నల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దాకా అందరూ సుఖ సంతోషాలతో లాభదాయకంగా ఈ యొక్క పరిశ్రమని ఉజ్వలంగా తీర్చిదిద్దటం కోసం ఈ కాన్ఫరెన్స్లో మీరు చేసేటటువంటి డిస్కషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సూచనలు కానీ, అనుభవం కానీ భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.